ఆషాఢమాస బోనాల దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఎక్కడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. బోనాల నిర్వహణ దేవాలయ కమిటీలకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి బేగంపేట హరిత టూరిజం ప్లాజాలో చెక్కులు పంపిణీ చేశారు. బోనాల ఉత్సవ క్యాలెండర్, పోస్టర్, బోనాల పండుగపై రాసిన పుస్తకం, సీడీని మంత్రులు ఆవిష్కరించారు. జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు నిర్వహించే బోనాల ఉత్సవాల విజయవంతానికి స్థానికులు సహకరించాలని అమాత్యులు కోరారు. గతం కన్నా మిన్నగా నిధుల విడుదలతో పాటు ఎలాంటి లోటు రాకుండా చేపడతామని మంత్రి సురేఖ వివరించారు. హైదరాబాద్ ఎంట్రన్స్ లో వచ్చేటువంటి 4 దిశలలో కూడా మేము పెద్ద పెద్ద ఆర్చలు పెట్టి భక్తులను ఆహ్వానించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మనకు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మరి చెక్కులు ఇచ్చే విషయంలో కూడా గతంలో కంటే ఒక 10% అడిషనల్ గా అమౌంట్ యాడ్ చేసుకునే ఈ రోజు మేము చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనందరం కలిసికట్టుగా ముందుకెళ్తేనే మరి ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా, వేడుకగా హైదరాబాద్ యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తెలిసే విధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం కాబట్టి ప్రజాప్రతినిధులందరితో కలిసి ఘనంగా నిర్వహణలో అందరి భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఇది హైదరాబాద్ గౌరవానికి, హైదరాబాద్ సంస్కృతికి, ఈ యొక్క సాంప్రదాయానికి జరిగేటువంటి ఉత్సవంలో స్థానికులందరూ అన్ని రకాలుగా భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రభుత్వం అందుకు మీకు ఏ ఇష్యూ ఉన్నా అన్ని శాఖలకు సంబంధించి అధికారులను ఆదేశించడం జరిగింది.